యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం సరిపోయిన నామం. హల్లెలూయా! ఎలాంటి మనిషినైనా రక్షించగలిగిన నామము, ఎలాంటి పాపము నుండైనా విడిపించగలిగిన నామము. ఎన్ని రకాలుగా మార్పు చెందు సమస్య, యేసయ్య నామం ఏం చేస్తది? పట్టుకొస్తది. హల్లెలూయా! ఎన్ని రకాలుగా పాపమున తిరిగిన మనిషిని కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం ఏం చేస్తది? పట్టుకొని వచ్చి రక్షిస్తుంది. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామానికి ఆ డైవర్సిటీ ఉంది. హల్లెలూయా! ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. పరమగీతముల గ్రంథంలో రాయబడింది, నీ పేరు నీ పేరు పోయబడిన పోయబడిన పరిమళ తైలముతో సమానము. సమానము. హల్లెలూయా! ఎందుకో తెలుసా? పరిమళ తైలంతో ఎందుకు కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ అంటే, ఆయన నామానికి ఆ డైవర్సిటీ ఉందని, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందని. ఎక్కడెక్కడికో పోయి పట్టుకురాగలదు. హల్లెలూయా! ఎక్కడెక్కడికో పోయి కాపాడగలదు. ఒకసారి ఒక 8 years బ్యాక్ అనుకోండి, నాకు కొన్ని శోధనలు వచ్చినాయి. శోధనకరమైన మార్గం గుండా నువ్వు వెళ్తావని దేవుడు ముందే చెప్పాడు. ఇదిగో నీ జీవితంలో భయంకరమైన శోధన రాబోతుంది, శోధనలు వస్తున్నాయి. నువ్వేం చేయాలంటే, నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు విశ్వాసంతో ఉండాలి. శోధనను నేను అనుమతిస్తున్నా అంటే, నేను అనుకున్న శోధన అంటే శోధనే కదా. చిన్నప్పటి నుంచి యేసుప్రభువారిని నమ్ముకున్న కానీ శోధనలు వస్తున్నాయి కదా, అట్లాగే అనుకున్నా. కానీ ప్రభువారు ప్రత్యేకంగా మెన్షన్ చేశారంటే అది అల్లాటప్ప కాదు. జాగ్రత్త వహించాలి. ఎప్పుడైనా ప్రభు దగ్గర నుంచి ఒక మాట వస్తే దానిని సీరియస్గా తీసుకొని సిద్ధపడి ఉండాలి. నేను అలాగే అనుకున్నాను. తీరా శోధన మొదలయ్యాక అర్థమైంది, ఓహో ఇదా శోధన అంటే, నాకు వద్దయ్యా, ఈ శోధనలు నేను భరించలేను, ఏంటో అర్థం కాని పరిస్థితి. అయితే ఆ శోధన ఎలాంటిదంటే, ఒక విధానంలో వస్తుంది, దానిని జయించేసరికి మరొక విధానంలో రూపుదిద్దుకుంటుంది, దాని ఆకారాన్ని మార్చుకుంటుంది. ఒక విధానంలో అయిపోయిందిలే అమ్మయ్య అనుకుంటే మరొక విధానంలో వస్తుంది. అది అయిపోయిందిలే అనుకుంటే ఇంకో అవతారం ఎత్తుతుంది. ఇది అయిపోయిందిలే అనుకుంటే ఇంకొక రూపంలో వస్తుంది. రకరకాలుగా రూపాలు మార్చుకుంటూ ఉంటుంది ఆ దురాత్మ. దేవుడు నాకు దర్శనంలో తర్వాత చూపించాడు. ఎందుకు ఇన్ని రూట్స్ గుండానా వచ్చేది శోధన, ఇన్ని విధాలుగానా, ఏంటిది అనంటే దాన్ని ఆ దురాత్మ యొక్క ప్రత్యేకత అంటది. ఏం చేస్తుంది అది? రూపాలు మార్చుకుంటూ ఉంటది. ఓ ఇది ఇలాగుంది, ఇలా పట్టుకుందామని అంటే ఇంకో రూపంలోకి వెళ్ళిపోతుంది. రూపాలు మార్చుకుంటూ ఉంది, రకరకాలుగా శోధిస్తూ ఉంటుంది. అప్పుడు అర్థమైంది, ఓహో ఇన్ని రకాలుగా తిప్పుతుంది కదా, దానికి కారణం ఏంటంటే, దాని స్వభావం ఏంటంటే ఆ దురాత్మ స్వభావం. ఎన్ని రూట్స్ ఉంటే అన్ని రూట్స్ని ఉపయోగించుకొని, ఎన్ని ఆకారాలు మార్చుకోగలదో అన్ని ఆకారాలు మార్చుకొని భయంకరంగా శోధించింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం కూడా ఎలాంటిది? ఎన్ని కొత్త వింత వేషాలు వేసుకొని వచ్చినా యేసయ్య నామం చిగుర్చుతుంది. హల్లెలూయా! యేసయ్య నామము వ్యాపిస్తుందంట. పోయబడిన పరిమళ తైలం అంటే ఏంటంటే, పరిమళ తైలం ఇలా పోస్తే ఏమవుతుంది అది? చెప్పండి. అత్తరు తీసుకొచ్చి ఇలా పోసామనుకోండి, ఏమవుతుంది? ఆ సువాసన ఆ రూమ్ అంతా వ్యాపిస్తుంది, ఒక చోటే ఉండదు. ఈ సమస్య ఎంతవరకు వెళ్తుందో, ఎన్ని రకాలుగా మారుతుందో, ఎన్ని కొత్త పుంతలు తొక్కుతుందో అన్నిటినీ క్యాచ్ చేయగలదు యేసయ్య నామం. హల్లెలూయా! అది వ్యాపించే నామము, అది చిగుర్చే నామము, అది శక్తి కలిగిన నామము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో జీవముంది. హల్లెలూయా! జీవము కలిగిన నామం అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పెట్టారు. అందుకే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమే శరణ్యం. హల్లెలూయా!